ఏమ్మా? ఏంటన్నయ్యా? ఏంటమ్మా అమ్మోళ్ళింటికి ఎప్పుడు వచ్చినా 2 రోజులు ఉండి వెళ్ళేదానివి, ఏంటి కంగారుగా వెళ్ళిపోతున్నావు? పిల్లలు ఇద్దరే ఉన్నారన్న ఇంటి దగ్గర, బావ కూడా ఊర్లో లేరు, అందుకే కంగారుగా వెళ్తున్నా. అప్పటికి ఇప్పటికి నీలో ఓ తేడా ఉంది, అదేంటో చెప్పమంటావా? నాలో తేడానా? ఏంటన్నయ్యా? బెజవాడలో కనకదుర్గమ్మ అండగా ఉందని అందరూ ఎంత ధైర్యంగా ఉంటారో, నువ్వు కూడా మా అత్త ఇంట్లో ఉందని అంత ధైర్యంగా ఉండేదానివి. నీ ప్రైవసీ కోసం మీ అత్తగారిని పంపించేశావు. ఇప్పటికైనా అర్థమవుతుందా మీ అత్తగారు లేని లోటు? ఇప్పుడిప్పుడే నేను చేసిన తప్పేంటో నాకు అర్థమవుతుందన్నయ్య. వెంటనే వెళ్లి మా అత్తగారిని తీసుకొని వస్తాను. కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటారు, కానీ పెద్దవాళ్ళు లేని లోటు అనుభవిస్తే కానీ తెలీదు. ప్రతి కోడలు అత్తని అమ్మలా భావిస్తే వృద్ధాశ్రమాలే ఉండవు.